న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీ సౌజన్య. వార్తలోని ముఖ్యాంశాలు చూద్దాం. వ్యవసాయ కార్మిక సంఘాల దేశవ్యాప్త బంద్లో భాగంగా బాపట్ల జిల్లా పంగులూరు మండలంలో సిపిఎం సిఐటియు వ్యవసాయ కార్మిక సంఘం సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. మండలంలో ఎంపీడీఓ ఎంఆర్ఓ వైఎస్ఆర్ క్రాంతిపదం ఎంఆర్సీ గ్రామ సచివాలయ కార్యాలయం వద్ద బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మల్లారెడ్డి మాట్లాడుతూ సంవత్సరం పాటు నడిచిన ఢిల్లీ రైతు ఉద్యమానికి మోదీ ప్రభుత్వం తల వంచి వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేసి మరలా వాటిని దొడ్డిదారులు అమలు చేయాలని చూస్తుందని అన్నారు. సమగ్ర పంట బీమా, తుఫాను నష్టపరిహారం వెంటనే అమలు చేయాలని, ప్రతి పంటకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కౌలు రైతు సంఘం అధ్యక్షులు రాయిని వినోద్ బాబు, వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 50 రైతు సంఘాలు, అదేవిధంగా 67 కార్మిక సంఘాలు అని కలిసి ఈ రైతాంగం మీద మోడీ ప్రభుత్వం చేస్తున్నటువంటి దమనకాండను నిరసిస్తూ భారతదేశ వ్యాప్తంగా బంద్కు పిలిపించారు. అందులో భాగంగా మనం కూడా ఈ మండలంలో బంద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాము. అందుకు ఈ రోజు రాహుల్ గాంధీ గారు కూడా అక్కడ కేంద్ర ప్రభుత్వం జరుపుతున్నటువంటి దమనకాండని ఖండించడం కూడా జరిగింది. అందులో భాగంగా ఈ రోజు మాజీ మంత్రివర్యులు ఏడి శీలం గారు మనకి అందుబాటులోకి వచ్చారు. వారితో కలిసి కూడా మనకి ఈ బంద్కి సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం మిత్రులారా. ఈరోజు మాట చెప్తాం. రాహుల్ గాంధీ గారు ప్రకటించారు, మేము ఎంఎస్పీకి చట్టం తీసుకొస్తాం. నెంబర్ 1 ఇది అదొక డిమాండ్ మెయిన్. రైతు పండించిన దానికి ధరకి గిట్టుబాటు ధర రావట్లేదు. వీళ్ళంతా కాక్టైల్ అయిపోయి అలవలు సొలవలు కొంటున్నారు అనేటువంటిది ఒక మెయిన్ థింగ్. ఇదే విషయాన్ని ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ కూడా రికమెండ్ చేసింది. ప్లస్ 50% ఏదైతే పండించేటువంటి కాస్ట్ ఉందో ఎకరానికి C2 ప్లస్ 50, అది కూడా 50% ఒప్పుకున్నాం. రాయపూర్ సెషన్లో ఒప్పుకున్నాం. వడ్డీ సోమనాథ్ దగ్గర ఉదయం మాట్లాడాము. సో ఆ రెండు తప్పనిసరిగా మేము అంటే ఆ కూటమి మీరు కూడా సభ్యులే అందరూ కలిసి అధికారంలోకి వస్తే ఈ రాక్షస మోడీ ప్రభుత్వాన్ని దించేస్తే తప్పనిసరిగా అమలు చేద్దామని కూడా చెప్పారు. నాకు ఎక్కడ అర్థం కావట్లేదంటే ఎంఎస్ స్వామినాథన్కి భారతరత్న ఇస్తారు, ఆయన చెప్పిన మాటలకి పొలిటికల్ పర్పస్. అందుకే సార్ మీరు సమావేశాల్లో కూర్చున్నప్పుడు ఈ విషయాన్ని మేనిఫెస్టోలో వచ్చేలాగా మీరు కూడా పెడుతున్నాం. మేనిఫెస్టోలో పెడతాం కంపల్సరీ. అది కాకుండా రైతు రుణమాఫీ కూడా పెడతాం. ఓకే, ఆల్ ద బెస్ట్. కాకుండా ఇప్పుడైతే మిరప తోటల్లో కోల్పోయిన వాళ్ళు 100కి 2-3 గానీ